యూజువల్‌గా ఈ పేషెంట్స్ ఎవరైతే మన దగ్గరకొస్తారో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మనకి హిస్టరీ ద్వారా తెలిసేదంటే వీళ్ళకి ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ ఉందా? లేదా లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఏమన్నా ఉందా? అనేది ఫస్ట్ మనం కనుక్కునేది. అవి కాకుండా ఇంకో ముఖ్యంగా కనుక్కునేది ఏంటి అంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఏమన్నా వెయిట్ లాస్ ఉందా? వాళ్ళకు మనిషిలోని నవరంధ్రాల్లోంచి ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ ఉందా? అనే విషయాన్ని ఫస్ట్ కనుక్కుంటాం. వీటితో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్‌కొచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మెయిన్ కంప్లెయింట్ ఏముంటుంది అంటే కాళ్ళు వాళ్ళకు వాపుగా ఉంది. కాళ్ళు నడిచేటప్పుడు కాళ్ళలో సలుపులాగా ఉంది. ఆ వాపు వచ్చి ఆ నొప్పి వల్ల వారికి నిద్ర పట్టలేని పరిస్థితిలోకెళ్తున్నాము. చాలా ఎక్కువగా వాపు ఉంది. ఆల్మోస్ట్ మన గ్రాయిన్ రీజియన్ వరకు కాళ్ళ వాపు ఉంది అని వస్తారు. కాకపోతే ఈ నొప్పి భరించలేనంత నొప్పి, తట్టుకోలేనంత నొప్పి 99% ఉండదు. వెరీ రేర్‌లీ కొందరికి ఎలా అయిపోతుందంటే కాళ్ళ వాపు మరీ సివియర్‌గా ఎక్కువైపోయి ఎందుకు వీళ్ళకి ఓన్లీ లోతైన సిరల్లోనే కాకుండా చర్మం కిందనే ఉండే సిరల్లో గూడా రక్తం గడ్డకట్టుకునే అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు ఏమైపోతుందంటే కాలు నుంచి గుండె వైపు రక్తం వెళ్ళకుండా కాలు చాలా టైట్‌గా కావడం వల్ల దాన్ని మనం కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. అలా వచ్చినప్పుడు కాళ్ళలో రక్త సరఫరా అనేది బాగా ఎఫెక్ట్ అయ్యి కాళ్ళలో కండరాలకు అవన్నీ కులిపోవడం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే చేతు కాళ్ళలో స్పర్శ జ్ఞానం కూడా కోల్పోయి యాంకిల్ టో మూవ్‌మెంట్స్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ పర్టిక్యులర్ కండిషన్‌ని మనం ఫ్లెగ్మేజియా కొరిలియా డోలెన్స్ అంటాం. ఇలా వచ్చినప్పుడు పేషెంట్ కాలికి, ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. ఇది వచ్చే అవకాశాలు చాలా చాలా రేర్. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు కూడా తెలీదు. కాబట్టి పేషెంట్స్ ఎవరికైతే డీవీటీ వస్తుందో ఇలాంటి ప్రమాదంలో ఏమైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి. ఇవి కామన్‌గా వాళ్ళకొచ్చే డీవీటీ తాలూకు సింప్టమ్స్. ఎప్పుడైతే ఈ రక్తం గడ్డగట్టుకున్న ఈ రక్తంలోని కణాలు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డల్లోని కొన్ని పీసెస్ ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయో అప్పుడు మనిషికి శ్వాస తీసుకునేంత ఇబ్బంది కలిగి గ్యాస్పింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మరీ ముఖ్యంగా మనం ఇంట్లో మన కోవిడ్ టైంలో SpO2 మీటర్ ఏదైతే ఉందో, పల్స్ ఆక్సిమీటర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని చూసుకోవడం వల్ల ఈజీగా మనం ఆ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే సాచురేషన్స్ 90 కంటే తక్కువ వెళ్తుందో వాళ్ళు ఈ డీవీటీ ద్వారా వారి ప్రాణాలకు ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఇమీడియట్‌గా గ్రహించి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళిపోయి ఇమీడియట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.